ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రఘుప్రియ, ఆస్ట్రాలజిస్ట్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము. ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసము అంటాము. ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు, ఆషాఢ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది. అయితే ఈ మాసంలో మనము పూజలు, వ్రతాలు చేసుకోవచ్చు, కానీ గృహప్రవేశాలు, ఉపనయనాలు, నామకరణాలు లాంటి శుభకార్యాలనైతే మనం చెయ్యము. అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము, శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది, స్త్రీలకు ఎలా ఉండబోతోంది, ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే స్త్రీల ఆరోగ్యము, హార్మోన్లో సమస్యలు తల ఎత్తుతున్నాయి. ఒత్తిడితో మెనోపాజ్ దశకు వచ్చిన స్త్రీలకు ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా శరీరము నీరసంతోనూ, ఎముకలు బలహీనపడ్డము అంటే బోన్ డెన్సిటీ మీకు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక స్థిరత్వానికి సాయపడే ఆహారం తీసుకోండి. అంటే ఫుల్ అగ్రెసివ్గా ఉండేవి, మసాలాలు, కారాలు ఇలాంటివి, బయట ఫుడ్ ఇలాంటివి కొన్ని తగ్గించుకుని సాత్వికమైన, సమతుల్యం కలిగినటువంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. ఇది కనుక తీసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. అయితే జాగ్రత్తలు ఏం చేయొచ్చు అంటే కనుక ఇవి వంటింటి చిట్కాల లాంటి పరిహారాలు అన్నమాట. బాదము, అంజీరా ఈ రెండు పాలల్లో కలుపుకొని తాగినట్టయితే, బాదాన్ని ఎలా కలుపుకుంటాము అని అనొచ్చు. బాదాన్ని పొడి చేసుకుని అంజీరాని కూడా మిక్సీ చేసుకుని ఈ రెండింటినీ పాలల్లో కలిపి తాగినట్టయితే కనుక కొంత అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటుగా పగలు పూట ఎవరికైతే నిద్రపోయే అలవాటు ఉంటుందో దాన్ని తక్షణమే మానుకునే ప్రయత్నం చేసుకోండి. ఏదో ఒక అవగేషన్ పెట్టుకోవడమో లేదా ఏదైనా పని చేసుకోవడమో చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ పగటిపూట నిద్ర ఆడవాళ్ళకి ఒబేస్ తెస్తుంది, అంటే ఊబకాయాన్ని తెచ్చిపెడుతుంది, మందబుద్ధిని తెచ్చిపెడుతుంది. కాబట్టి స్లిమ్నెస్ పోతుంది, మీలో అందం పోతుంది, ఊబకాయం వస్తుంది, మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు కావాలంటే పగటిపూట నిద్రపోండి. మాకు వద్దు, మేము బాగుండాలి అని అనుకుంటే కనుక పగటిపూట నిద్రని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. దీంతో పాటు ఏం చేయొచ్చు అంటే సాయంత్రం పూట పాదాలకు చెప్పులు లేకుండా అక్కడక్కడ కానీ గడ్డిలో కానీ నడిచే ప్రయత్నం చేసినట్టయితే మీ శక్తి కొలిగిన అన్ని అడుగులు, ఒక పావుగంట, అరగంట, మీరు ఎంతసేపు నడవగలరో అంతసేపు నడిచే ప్రయత్నం చేసినట్టయితే, పాదాలకు చెప్పులు లేకుండా నడిచే ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన అది ఆక్యుప్రెషర్ లాగా పనిచేస్తుంది అనమాట. మన శరీరానికి స్విచ్ బోర్డ్ ఎక్కడంటే పాదాల్లోనే ఉంటుంది. కాబట్టి పాదాలలో అన్ని పార్టుల యొక్క స్విచెస్ అక్కడున్నాయి. కాబట్టి అన్ని పార్ట్లు సక్రమంగా పనిచేయాలంటే సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో కానీ లేదా మీ ఆవరణలో కానీ చెప్పులు ధరించకుండా ఉంటేనే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ పరిహారాలను తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కళల విద్యలో అభివృద్ధి కనబడుతోంది. డిజైన్, ఫ్యాషన్ స్టడీస్ ఎవరైనా చేస్తున్నట్టయితే వాళ్ళకి విశేషమైన గ్రోత్ కనబడుతోంది. ఫోకస్ లోపించకుండా అంటే ఒకదాని మీదే ఫోకస్ పెట్టుకుని చదువుకున్నట్టయితే కనుక దానికోసం ప్రత్యేకమైన సమయం కేటాయించుకుని మీ గోల్స్ని రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ 30 రోజులు
వృధా చేసే ప్రయత్నం ఏ స్టూడెంట్ చేసుకోకండి. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అధిక పని భారము మీ వంతు అవుతుంది, జాగ్రత్తలు తీసుకోండి. కానీ గుర్తింపు అయితే మీకు రాదు, లేట్గా వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ పని భారం అయితే అంటే ఎక్కువ పని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త బాధ్యతలు వస్తే మొహమాటలు లేకుండా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క క్లయింట్లు సంతృప్తిగా లేరు కాబట్టి మీ క్లయింట్లను సంతృప్తి పరిచేటట్టుగా, వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టుగా మీ ప్రోడక్ట్స్ని ఉంచే ప్రయత్నం చేసుకోండి. డెలివరీలు తక్కువ టైంలో అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా రైట్ టైంలో మీరు డెలివరీస్ కనుక ఇచ్చినట్టయితే మీ క్లయింట్స్, మీ వినియోగదారులు సంతృప్తి పొందుతారు. అయితే నూతన ఉత్పత్తుల మీద ప్రజల యొక్క స్పందన మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను మీ వ్యాపార జాగాలో ప్రవేశపెట్టుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పువ్వులకు సంబంధించిన పంటలు, తులసి, అశ్వగంధ ఇలాంటి ఔషధ పంటల మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. పచ్చదనం పెంచే కార్యక్రమాలలో పాల్గొంటే కూడా ప్రభుత్వం యొక్క మద్దతు మీకు ఉంటుంది కాబట్టి ఆయా కార్యక్రమాలలో పాల్గొనండి. రాజకీయ నాయకులకు చెప్పినట్టయితే మాట్లాడే శైలి మెరుగుపరిచితే కనుక మీ మీద ప్రజలకు విపరీతమైన ఆకర్షణ కలుగుతుంది, ఆ ప్రయత్నాలు చేసుకోండి. మహిళా నాయకులు అనూహ్యమైన గెలుపును సాధించే అవకాశము ఈ నెలలో కనబడుతోంది. మీరు ఏదైనా పదవులకు పోటీ చేయాలనుకుంటే మహిళా నాయకులు తప్పనిసరిగా డెసిషన్ తీసుకోండి. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే వాతావరణంలో ఉష్ణోగ్రత లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. చర్మ వ్యాధులు, నీటికి సంబంధించినంటే జలుబు కానీ, విరోచనాలు కానీ ఇలాంటి జల సంబంధిత దోషాలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉంటేనే మంచిది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చేటట్టుగా ఉంది. సర్దుబాటు ధోరణి కూడా లోపించవచ్చు. అయితే పిల్లల చదువు విషయంలో ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రవారం రోజు తేనె కలిపిన పాలను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయడంతో పాటు ఓం శ్రీం హ్రీం శ్రీ మాతాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు ఉదయం పూట జపించుకునే ప్రయత్నంతో పాటు ఒక పసిపిల్లకు అంటే చిన్నపిల్లకు కావచ్చు, 5 ఏళ్ళ 6 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ళ లోపు పిల్లలకు కొత్త వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే గ్రహ సంబంధిత గోచార రీత్యా ఏవైనా దోషాలుంటే పోయే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వీటితో పాటు అంటే పిల్లల చదువు విషయంలో ఒత్తిడితో పాటు పిల్లల యొక్క కార్యకలాపాల మీద కానీ లేదా వారు చేసే వ్యాపకాల మీద కానీ తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే మరి ఒకటి ఏంటంటే ఎవరైనా స్థిరచరాస్తులు కొనుగోళ్లకు కానీ లేదా కోర్టులో మేము పలానా సమయంలో కేసులు వేస్తున్నాము, వేయచ్చా వేయకూడదా, లేదా వేసినవి మీ పట్ల రావడం లేదు, ఇలాంటి వాటికి ఇది అనుకూలమైన సమయము. కాబట్టి ఎవరైనా కోర్టులో స్థిరచరాస్తుల కోసం ఫైల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కొంతమందికి మీ స్థిరచరాస్తులు మీ పట్ల అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. అయితే కుటుంబంలో గతంలో ఆగిపోయిన పనులు అంటే గృహ నిర్మాణం కావచ్చు లేదా భూమిని కొనుగోలు చేయడంలో కావచ్చు, ఇలా మీరు ఏదైతే పనులు తలపెట్టారో ఆ తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయినవి ఈ సమయంలో మీరు తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు చేసినట్టయితే కనుక త్వరగా ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా ఏదైనా మనకి వివాహ సంబంధిత కానీ లేదా సంతానం కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో ఆషాఢ మాసం వెళ్ళిపోయిన తర్వాత అనగా జూలై 24 తర్వాత కనుక ప్రయత్నాలు చేసినట్టయితే శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఆ సమయంలో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు వివాహానికి సంబంధించిన చర్చలు జరిపించండి, నిర్ణయాలైతే మాత్రం తీసుకోకండి. ఏవైనా కార్యక్రమాలు జరిపించాలంటే కనుక జూలై 24 తర్వాతనే ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.